ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. శ్రీను ఒంటరితనం శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంలో జరిగింది. వనవాసం చేసిన రాముడు లోక కళ్యాణం చేశాడు. మరి మన కథలోని శ్రీను తన కళ్యాణం కోసం ఏం చేశాడో చూద్దామా? ఏరా సీనుగా, నీకు మాటలే రావనుకున్నా, ఆటలు కూడా రావారా? అడుగుతుంటే చెప్పవేంట్రా? అరే రే, నువ్వు మూగోడు కదరా. ఆ సూపేంద్రా సీనుగా, కొడతావు? వీడికి మాటలే కాదురా, మొగతనం కూడా లేదు. అరే సీనుగా, ఊరు నుంచి మీ అత్త మామ వచ్చిల్లంట్రా. మీ నాన్న నిన్ను తీసుకురమ్మన్నాడ్రా. దా పోదాం. ఏ జిందగీ అంతా బర్బాద్ అయిపోయింది బావా. ఏం చేయాలని అర్థం కాదు. ఏమైతుందిరా? ఏముంది, ఎట్ట జరిగితే అట్ట జరిగింది. చిన్న మంచిగున్నావా? ఏందిరా సామాన్ ఏందని చూస్తున్నావా ఏంది?
నిన్ను మీ నాయన తోలుకపోదామని వచ్చిన. చూసినా బా ఎట్లా భయపడ్డాడో వాడు. ఏమయ్యా సీను ఎందుకు భయపడతావట్లా? సీను ఇట్రా. అదేం లేదురా, నేను మీ మామ సీత ఇక్కడుండనీకే వచ్చినాం. ఆగు సీతను పరిచయం చేస్తా. సీతా సీతా రారా లోపలికి పోదాం. పండించిన పంటలో నష్టం రావడంతో నర్సీకి చెందిన ఇల్లు భూమిని ప్రభుత్వం జప్తు చేసింది. ఏ దిక్కు తోచని స్థితిలో భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం బావ దగ్గరికి చేరాడు. పరిస్థితి ఏం బాలేదు బావా. బతకనేకి ఏ దిక్కు లేదు. నువ్వే ఏదో పని చూసి పెట్టాలి బావా. అవేం మాటలరా, నీ అక్క పోయిన తర్వాత నువ్వు తప్ప నాకెవులున్నారు? నా పేరు మీద 4 ఎకరాల పొలం ఉన్నది. ఎంత చేసినా ఎంత తిన్నా మేమిద్దరమే. నీకొక 2 ఎకరాల పొలం రాసిత్తా, చేసుకో. నువ్వు దేవునివి, చల్లగుండాలి బావా. మరి చిన్నదాన్ని చదివేం చేద్దామంటవే? సీనుగాంతో పాటు సీత కూడా రేపటి నుంచి బడికి పోద్ది. ఏందే సీత, ఏం చేస్తున్నావు? ఆడుతున్నావా? బావా ఆడ ఒంటరిగున్నాడు, వానితోని మాట్లాడపోయినావు. బావకి మాటలు రావు కదా మామయ్య. సీత, నువ్వొక మాట ఇస్తావా నాకు? చెప్పండి మామయ్య. సీనుగాడు హనుమంతునసుంటోడే. హనుమంతుడు రామునికి బలమైనట్టు నువ్వు కూడా వానికి బలం కావాలి. వాని మాట నీ మాట కావాలి. నువ్వు వానికి ఎప్పుడూ తోడుండాలి సీత. సరే మామయ్య. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో వ్యాపారం వైపు సాగుదామని నిర్ణయించుకున్న నర్సి వాళ్ళ బావతో మాట కలపడానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. అదే బావా, మొన్న మనం వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక మంచి వ్యాపారం చూసిన బావా. ఏం వ్యాపారం రా? అదే బావా, చింతపండు వ్యాపారం అయితే బాగుంటుందని. చింతపండు వ్యాపారానికి అన్ని పైసలు వస్తాయా? అదే బావా, చింతపండుని మన ఊళ్ళో ఎంతకు పెట్టుకుంటాం బావా? 2 రూపాయలు కిలో కదా. గదే 2 రూపాయలకి మన ఊళ్ళో కొని పట్నం తీసుకుపోయి అమ్మినామనుకో 5 నుంచి 6 రూపాయలు వస్తాయి బావా. మంచి ఆలోచనరా. పట్నంలో ఇది ఎక్కడమ్ముతారు? అదే బావా, బండి కిరాయికి మాట్లాడుకొని మనమే బండిని అంగట్లో పెట్టి అమ్ముకుంటే బండి కిరాయి పోను కిలోకి 3 రూపాయల దాకా మిగులుతాయి బావా. మన పొలంలో కూడా ఒక చింత చెట్టుందిరా. ఆ చింతకాయల్ని మనం కొట్టించి పట్నానికి పంపిద్దాంరా. సరే బావా, కాకపోతే పట్నం పంపించడానికి బండి కావాలి. బండి అంటే పైసలతో కూడుకున్న పనిరా. నువ్వేం దిగులు పడకు బావా, దానికి కూడా ఒక మార్గం చూసిన. నీకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు నీ పేరు మీద 2 ఎకరాలు నా పేరు మీద ఉంది కదా బావా. నీ పొలం పట్టా మార్పియడానికి పంపినాం కదరా. నీ పేరు మీద ఉన్న 2 ఎకరాలు తాకట్టు పెట్టి పైసలు తెద్దాం బావా. వ్యాపారంలో వచ్చిన పైసలు పెట్టి పట్టాకాయితాలు ఇప్పిద్దాం బావా. సోచాయిస్తే మంచిగానే ఉన్నదిరా, కానీ మిత్తి అవుతుంది. మిత్తి గట్టినాక మనకు పైసలేడ మిగులుతాయిరా. కింటా చింతపండు అమ్మితే మస్తు పైసలు వస్తాయి బావా. కిస్తీ గట్టంగా మస్తు పైసలు మిగులుతాయి.
మన పొలం ఇప్పుడు ఎవర్రా తాకట్టు పెట్టుకునేది? అవన్నీ నేను చూసుకుంటా బావా. నేను పిలిచినప్పుడు వచ్చి సంతకం పెట్టు, మన బతుకులు మొత్తం మారిపోతుంది. అబ్బా, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉందిరా. గిన్ని చెప్పినాక నన్ను నమ్మినా చూసినా బా, నాకు చాలా ఆనందంగా ఉంది. అర్రే, యాడి వేస్తురా బావ మరదలు కలిసి? కొత్తగా పెట్టిన కిరాణం లేదా ఆ సేటమ్మ బావని ఎగతాళి చేస్తే బుద్ధి చెప్పి వస్తున్నా నాన్న. ఇన్ని రోజులు వానికి ఎవరూ తోడు లేరనుకున్న బిడ్డ, ఈ రోజుతో నాకు ఆ బాధ తీరిపోయిందే సీత. బావా, మా సీత బంగారం బావా. నువ్వు ఎప్పటికీ బావకి ఇట్నే తోడుగా ఉండాలి. ఏంది? మధ్యాహ్నం యాలైంది, బోధిని పోండి పోండి. నువ్వేం దిగులు పడకు బావా, నేను చూసుకుంటా. నా భార్య పోయినాక సీనుగానికి ఎన్ని చేసినా గాని తల్లి లేని లోటు తీర్చలేకపోయినారా. కాని ఆ సీతను సుత్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. నిజమే బా, భలే కలిసిపోయారు. ఇది కూడా వాళ్ళ అమ్మలాగే అంత కలుపుగోలు మనిషి కాదు బావా, కానీ కోపం మాత్రం మస్తు బావా. ఇక్కడనే ఉంటది, ముక్కు మీదనే. వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామారా? ఆశగా అడగట్లేదురా, అని లోపం చూసి మాట్లాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోకురా. గట్లేం లేదు బావా, బిడ్డ పెళ్లి అనేసరికి జరంత గుబులైంది. అయినా నువ్వు నాకంటూ ఒక దారి చూపించినావు బావా. నీ కొడుక్కి నా బిడ్డనిచ్చినా నీ రుణం తీర్చుకోలేను బావా. సంతోషంరా, సంతోషం. సీతని సీనుకిచ్చి కట్టబెడదామని నర్సి ఇచ్చిన మాటకి అతని భార్య కోపంతో రగిలిపోతుంది. ఏమయ్యా? ఏందే? పిలిచినవేంది? ఏమయ్యా, నీకేమన్నా మతిపోయిందా? మన బిడ్డను మూగోడికిచ్చి పెళ్లి చేసుడేందయ్యా? అరే, ఊరుగాని ఊరొచ్చి 4 మెతుకులు తింటున్నామంటే దానికి కారణం ఎవరే? మా బావ. కసంటి మంచి మనిషికి మన బిడ్డనిస్తే తప్పేందే? సాయం చేస్తే కృతజ్ఞత చూపించాలయ్యా, వరాలు అడిగితే తీరుస్తాననద్దు. నీ అమ్మ వరకు. మా బావ చేసింది సాయం కాదే, జీవితం. కసంటి మంచి మనిషికి ప్రాణం ఇచ్చినా తప్పులేదు. సరేనయ్యా, నీ మాటలతో ఎవ్వర్ని గెలవనియో. పొద్దుపోయింది, బువ్వదిందూరా. సరే పెట్టుకరా. వ్యాపారం మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే మంచి రాబడి వచ్చింది. దాంతో రామయ్య ఇంట్లో కొత్త ఆశలు చిగురించాయి.
ఆశలు మూగ మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు గుండె గూడుకే వచ్చి చేరనే చిన్ని ఆశలు ఓ మూగ మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు చూపులతో గుచ్చావే పిల్ల మనసంతా దోచావే మాటలతో చంపావే పిల్ల గుండెల్లో చేరావే నా గుండెలో వేలాసలే నిన్నే కోరనే నా ఊసులే నా కళ్ళలో నీ నవ్వులే ప్రేమగా మీటనే నీ ధ్యాసలే చూపులతో గుచ్చావే పిల్ల మనసంతా దోచావే మాటలతో చంపావే పిల్ల గుండెల్లో చేరావే గుండె గూడుకే వచ్చి చేరనే చిన్ని ఆశలు మూగ మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు గుండె గూడుకే వచ్చి చేరనే చిన్ని ఆశలు మూగ మనసుపై వచ్చి వాళ్ళనే కొత్త ఊహలు సీత చెలిమి శ్రీనుకు తోడైంది. కానీ ఈ ప్రయాణం గూటికి చేరుతుందో కొత్త మలుపు తిరుగుతుందో. ఏరా మూగోడా, బడికెళ్ళొస్తున్నావా? అరే, నీ పంతులమ్మ నేను లేపి ప్రశ్నలు తేమని చెప్తావురా? ఇంకేం చెప్తాడ్రా, బెబ్బే బెబ్బే అని తప్ప. ఇన్ని మాటలు అంటుంటే నీకు కోపం రావట్లేదా? చెప్పాను కదరా వారికి మొగతనం కూడా లేదని. మా బావ ఏమనట్లేదు అనే కదా మీ ధైర్యం? మా బావకి నేనున్నా, నువ్వు రా బావా.
దేనికోసమన్నా బాగా ఎదురు చూస్తాను. అన్నాన్ని కొట్టిన సీత లేదారా? చాలా రోజులకు మనకి ఇక్కడ ఒంటరిగా దొరికింది. దాన్ని ఏదో ఒకటి చేయడానికే ఇక్కడికి వచ్చాం. 10 సంవత్సరాల పగరా, దాన్ని అలా ఏదో ఒకటి చేసి నా పగని తీర్చుకోవాలరా లింగా. అన్నా సీత వస్తుంది. ఏంటే సీత ఒక్కదానే వస్తున్నావు? నీ మూగోడేడా? ఈసారి నీ చెంప దెబ్బ తినడానికి రాలేదే, నన్ను కొట్టినందుకు నా పౌరుషం నీ మీద తీర్చుకుందా నచ్చిన. దీన్ని ఇలా వాణి ముందే మానభంగం చేద్దామన్నా. మంచి ఆలోచన ఇచ్చిన తమ్మి, పోయి వాడిని ఎత్తుకరాన్రా. మీకెందుకు శ్రమ? మా బావ నేనే తీసుకొస్తా. అయినా మీలో ఒక్కడికైనా మా బావని కొట్టే సత్తా ఉందా? ఒకవేళ మీలో ఒక్కడైనా మా బావని కొడితే ఆ కొట్టినోడితో నేను పంట. కానీ మా బావే మిమ్మల్ని ఉరికించి తంతే మీసాలు గడ్డాలు తీయించుకొని జీవితాంతం రోడ్ల మీద తిరగాలి. ఇవాళ మనకి పండగేరా, రాత్రికి జోల మంచం తెప్పించరా లింగా.
కోటి ఆశలే నువ్వై మారినా నా ప్రాణమే, నా కళ్ళలో కొత్త లోకమే రమ్మని పిలిచనే ప్రేమ కోసమే. చూపులతో గుచ్చావే పిల్ల మనసంతా దోచావే, గుండెల్లో చేరావే పిల్ల నా తోడై నిలిచావే. గుండె గుడుగే
వ్యాపారంలో పోటీ రావడంతో రామయ్యకి నష్టాలు మొదలయ్యాయి. అన్నీ తాకట్టు పెట్టినా నష్టాలు తప్పలేదు. ఎదలో శోకం ఊబికి సమయం మదిలో శూన్యం మిగిలే తరుణం జననం యుద్ధం మరణం యుద్ధం జననం మరణం మధ్యలో నిత్యం చేయగా ధైర్యం చేరగా గమ్యం చేయగా యుద్ధం తప్పదు తథ్యం పొద్దు పొడుపు లెక్క ముద్దుగా ఉండేటి అందాల మహారాజు ఎందుకో నేడు పొద్దు కూక ముందే నిదురపోతానంటూ కన్ను మూసి తాను మిన్నల్టినాడు పశ్చిమాన పవలించిన సూర్యుడు తూర్పు దిక్కును దయించేనా కళ్ళు తెరిచి చిరునవ్వు చిందిస్తూ మళ్ళీ బ్రతికి తిరిగొచ్చేనా ఎదురు చూస్తోంది రామచంద్రాపురం ఎడతెగని దుఃఖాన్ని ఆపడమెవరి తరం కుట్టించుకున్న పండగ బట్టలు కడయాత్రకు సిద్ధమైనవి పెట్టి పెంచిన చెట్టు కొమ్మలు ఆడెగ మారి రుణము తీర్చినవి బంధుమిత్రులు నాలుగు దిక్కుల భుజాల పైనే మోస్తూ కడుపున పుట్టిన కన్న కొడుకేమో కుండబట్టి అడుగేస్తూ డప్పుల సప్పుడు కచ్చల సౌబడి వాడవాడలా వినబడుతూ బయలుదేరింది కడయాత్ర కాటికి చేరే వరకు ఎదలో శోకం ఊబికి సమయం మదిలో శూన్యం మిగిలే తరుణం జననం యుద్ధం మరణం యుద్ధం జననం మరణం మధ్యలో నిత్యం
అన్నా 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 మామా 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 కళ్ళం ఆశతో చెవిలో దీనంగా ఎంత పిలిచినా బదులు శూన్యమై ఊరేగింపు ముందుకు సాగెను శ్మశానం వైపు కుడి భుజం పైన కుండ పట్టుకొని కాడు చుట్టూర తిరిగి తనయుడై తన బాధ్యత తీర్చగా తండ్రికి తల కొరివి పెట్టే అగ్నికీలలో ఆహుతి అవుతూ నిండుగా దేహం దహించిపోయే కడతేరింది జీవన యాత్ర కలిసిపోయింది గాలిలో ఆత్మ శ్రీను ఒంటరితనానికి నాన్నే గమ్యం అనుకొని సాగిన నాన్న మరణం అతని జీవితాన్ని గమ్యం లేని ప్రయాణంలో పడేసింది. బిడ్డ, సీత చాలా మంచి అమ్మాయిరా. తను నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందిరా. నువ్వు తనని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని నాకు మాటియ్యరా.
ఊరొదిలేసి వెళ్ళిపోతున్నాం బిడ్డ. ఇక్కడే ఉంటే మీ నాన్నను చంపానన్న నింద మొయ్యాల్సి వస్తుందిరా. అప్పు తీర్చలేక మీ అయ్య చచ్చిపోతే నా వల్లే చచ్చిపోయాడని పుకారు పుట్టించిందిరా ఈ ఊరంతా. మీ నాయనని నమ్మినందుకు మీ ఊరంతా నాకిచ్చిన బిరుదు బిడ్డ ఇది. ఈ ఊరొల్లేసిన నింద మోస్తూ నేను బతకలేను బిడ్డ. అందుకే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను. జాగ్రత్త బిడ్డ. పెట్టొద్దు నాయనా. ఇక్కడనే ఉంటే ఊరోళ్ళన్న లేనాయనా, నేను బావని నిడిచిపెట్టి రాను. కాలంటే బావని మన ఎంబడి తీసుకోవదాం నాయనా. అల్లుని తీసుకుపోనీకే బావను చంపిండని ఊరోళ్ళందరూ అనుకుంటారు బిడ్డ. నేను రాను నాయనా, మీరే వెళ్ళండి. నేను బావతోనే ఉంటా. చదువు అయినాక బావ దగ్గరికి వస్తావు కదా. ఇప్పుడు పోదాం పా. రా బిడ్డ పోదాం పా. నాయనా వద్దు నాయనా. రా బిడ్డ పోదాం పా. నాయనా వద్దు నాయనా, పాపం నాయనా. బావా పా బిడ్డ. బావా నాయనా, నీకు దండం పెడతా నాయనా. బావని తీసుకుపోదాం నాయనా. బావా కాలై మిగిలిన కథే నా జతే లేక దూరం అయ్యే. ఆలై పొంగిన మనసే చెలి తీరం లేక మాయం అయ్యే. చెరిపిన చెరగదులే చెలి చేసిన సంతకమే. గతములు ఎదురవునే వెలివేసిన ఏకాంతమై. హృదయపు వంచున ఆశతో చూస్తున్నా. తలపుల గాలులు బాసలతో మిగిలిస్తున్నా. కాలై మిగిలిన కథే నా జతే లేక దూరం అయ్యే. ఆలై పొంగిన మనసే చెలి తీరం లేక మాయం అయ్యే. నీతో సాగే కాలనే తలచ నాలో నువ్వే ఉన్నావంటూ. నాతో సాగే
మది తలపులు తెరిచే సమయాన నిన్ను చూడక కనువీధులు కనుమరుగయ్యేలే నిన్ను కోరుతూ మది తలుపులు తెరిచే సమయాన కాలై మిగిలే నా కథే నా జతే లేక దూరం అయ్యే రోజులు దేవుడిలా కొలుసుకునే రాముడినైనా రావణాసురుడేంట రాక్షసుడనే అంటారు. నా విషయంలోనూ అదే జరిగింది బిడ్డ. డబ్బు అనే ఒక చిన్న ఆశతో అయిన వాళ్లను పోగొట్టుకున్నాను. ఒంటరి వాడినయ్యాను. చివరికి ఒక్క నా అన్నలాగా మాత్రమే మిగిలాను. తెలిసి చేసిన తప్పులే నా మెడకు ఊరి తాడులా చుట్టుకుని బలి చేసుకునేలా చేశాయి బిడ్డ. నేను చేసిన తప్పు నువ్వెన్నటికీ చెయ్యకు బిడ్డ. డబ్బు అనే ఆశకి దూరంగా ఉండు. ఎలాంటి ఆపద ఎదురైనా సీతని మాత్రం తనని జీవితాంతం జాగ్రత్తగా చూసుకో బిడ్డ.
చెలిమే నువ్వని తలిచా నా తోడై నువ్వు ఉంటావంటూ నన్నే నడిపే చెలి నువ్వేనంటూ తలిచా నా ఆశకు నీడై ఉంటావంటూ నలుదిక్కుల నిన్నే చూస్తున్నా నా చుక్కవి నువ్వై వస్తావో నిన్ను చూడక నా గుండె ఏమోనో నిన్నే కోరుతూ కను పాపలు ఏడే సమయాన నిన్నే చూడక నా గుండె ఏమోనో నిన్నే కోరుతూ కను పాపలు ఏడే సమయాన కాలై మిగిలే నా కథే నా జతే లేక దూరం అయ్యే అబ్బా ఆకలి అయితే అన్నం తీసుకురాపోయే ఏంది బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు? నాయనా నాకు బావ గుర్తొస్తున్నాడు నాయనా, నేను బావ దగ్గరికి వెళ్ళిపోతా. నీ చదువైపోని బిడ్డ, అయిపోగానే అందరం కలిసిపోదాం. కానీ నాయనా మనం అక్కడ బావని ఒంటరిగా వదిలేసి వచ్చినాం కదా నాయనా. ఏం చేస్తాం బిడ్డ, బావను కూడా మనతోనే తోలుకొచ్చినాం అనుకో, ఊర్లో అనుకునే పుకార్లన్నీ నిజమైతే బిడ్డ. నాయనా నేనైనా వెళ్ళి చూసొస్తానైనా, కనీసం దూరంకెళ్ళైనా చూసొస్తానైనా, పోయొస్తానైనా, దయచేసి ఒప్పుకోనైనా పోయొస్తానే. సరే బిడ్డ, నీ మాట నేనెందుకు కాదనాలి? బతుకమ్మ పండగకు పోయి 2 దినాలు ఉండొద్దు. వానికి తగిన శాస్త్రే జరిగిందిరా, ఇక వాడిని వదిలేసాయి. అహో అన్నా, ఇప్పుడు వాడు అసలు మూగోడైండు. ఉన్నొక్క నాన్న చచ్చిపోయిండు, ఆ పక్కనున్న పోరు కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇక వాడిని ఇచ్చే అన్నా. నా వైరం చచ్చిపోయిన వానయ్యతో కాదురా, వానితో. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? వాడు నా మానాన్ని లాగేసిండ్రా, నేను వాని ప్రాణం తీసుకుంటా. ఇదంతా గప్పోరి వల్ల వచ్చిందన్నా, ముందు దాన్నేసేద్దాం. ఆకలేసినప్పుడు చంపి తినడానికి ఇది అడవిలో జరిగే వేట కాదురా, మనుషుల మధ్య జరిగే వైరం. వాళ్ళ నాన్న చనిపోయాడని అన్నీ మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టి సుఖంగా ఉందామన్నప్పుడు గొంతు మీద బ్లేడ్ పెట్టి నుసుమితే మన ఆనందం ఊరంతా కనబడాలి. అప్పటిదాకా కడుపుకు కొన్ని మంచినీళ్లు మింగుతూ ఎదురు చూద్దాం.
ఏమరా సీనుగా, బాగున్నావా? నన్ను క్షమించురా, అన్నీ తెలిసి కూడా నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినా. వ్యాపారం కోసమని 2 ఎకరాలు తాకట్టు పెట్టినాం కదరా, అది ఇడిపించి నీ పేరు మీద పట్టా చేపిద్దామని వచ్చిన. అదెంతరా, 2-3 దినాలలో అయిపోతుందిరా. పద. బావా బావా, లే జల్దీ, దానం చేసిరా. ఎట్లుంది బావా? బావా, పండక్కి కొత్త బట్టలు కొన్నా నీకోసం, వేసుకరా పో. బాబా, ఏమున్నావు బావా కొత్త బట్టల్లా? నాడిష్ట తగిలేటట్టుంది. బావా, నీకోసమే నేను గీయాల చేసిన, మంచిగా తిని ఎట్లున్నదో చెప్పు. బావా, గట్లనే పొద్దుగూక జల్దిరా, బతుకమ్మ కాడికి పోవాలి. బావా, పైలం.
బావా గట్లనే పొదుగుక జల్దిరా, బతుకమ్మ కాడికి పోవాలి. మొగోడా, నన్ను మర్చిపోయావా? ఎలా ఉందిరా నీ ఒంగోలు గిత్త? దాని దగ్గరికే నా బయలుదేరా. ఆ పోరు వచ్చేసరికి వాడిని అయ్యే చచ్చింది కూడా మర్చిపోయి దాంతో కులుకుతున్నాడన్నా. ఈ సమయం కోసమేరా ఎదురు చూస్తుంది. నువ్వు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నప్పుడే చంపేద్దామనుకున్నా. ఇప్పటికి దొరికినవురా. నిన్ను చంపేసి నీ మర్దల్ని అనుభవించి ఊరంతా బట్టలు లేకుండా పరిగెత్తిస్తుంటే అప్పుడు మీ ఇద్దరి మీద ఉన్న పగ తీరుద్ది.
ఏమైందిరా? ఎవరు వాళ్ళు? లే లే నిలబడు. నా కూతురు కావాల్సి వచ్చిందిరా మూగ నా కొడక. రావణాసురుడు లోకానికి రాక్షసుడే కావచ్చు, కానీ రావణుడింట్లా శివుని మనసు గెలిచిన గొప్ప భక్తుడురా. నీ కథలో నీ అయ్య రాముడు కావచ్చు, కానీ నా కథలో మా అక్కని చంపిన రాక్షసుడు. కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా నీ అయ్య కట్నం కోసం మా అక్కని మా ఇంటికి పంపించిండు. తను మాకు చెప్పలేక, నీ అయ్యని ఒప్పించలేక తనకు తానే బలి తీసుకుందిరా. ఆ రోజు మీ అయ్యకు పైసల మీదున్న ఆశ మీ అమ్మని బలి తీసుకుందిరా. అదే పైసల ఆశ చూపించి మీ అయ్య చచ్చలాగా చేసింది నేనేరా. అబ్బా, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉందిరా. మీ మీద ప్రేమతో మీ ఇంటికి రాలేదురా, మీ అయ్యని చంపనీకే మీ ఇంటికొచ్చినా. కానీ పొత్తి కడుపులో పొడిచి చంపితే సావు సమ్మగుండదురా. నా అక్క పడ్డ బాధ మీ అయ్య జీవితాంతం పడాలని మీ ఇంటికొచ్చి మీ ఆస్తిలో సగం నా పేరు మీద రాయించేసుకున్నాను రా. బతకనీకి ఏ దిక్కు లేదు, నువ్వే ఏదో పని చూసి పెట్టాలి బావా. వ్యాపారం అన్న సాకు చూయించి ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టేలా చేశాను. అదే వ్యాపారంలో నష్టం వచ్చేలాగా చేసి తల తీసుకెళ్ళి తాకట్టు పెట్టేదాకా తీసుకెళ్ళాను. నీ అయ్యని ఉరికంబం ఎక్కించి నేనే గెలిచాను. కానీ మీ అయ్య డబ్బు మీద ఆశతో ఆగకుండా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయమని అడిగిండు. రోజులు మారే కొద్దీ అమృతం కూడా విషమవుద్దనుకున్నా, కానీ నా కూతురు నిన్ను ప్రేమించిందని అర్థమైంది. అప్పుడే అనుకున్నా నిన్ను చంపి అది కూడా మీ అయ్య మీదనే వేద్దామని నీ ఊరొచ్చిన. నిన్ను చంపి అయ్య మీద ప్రేమతో ఆత్మహత్య చేసుకొని సచ్చిండని ఊర్లో పుకారు పుట్టిస్తా. అది నమ్మిన నా కూతురు, ఊరి జనం 2 రోజులు అయ్యో అని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. 3 నెలలకి నా కూతురికి కోటీశ్వరునిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా. నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా కొనటానికి ఎవ్వడూ రాడు. అలాంటిది నా కూతురు కావాల్సి వచ్చిందిరా మూగనాయాల.
తప్పు చేశాడని రావణాసుడు శిక్షిస్తే, అదే రావణాసుడు తప్పు చేస్తే ఎవరు శిక్షించాలి నాన్న? ఒక తండ్రిగా కూతురు ప్రేమ అర్థం చేసుకున్నోడివి నువ్వు కూడా రావణాసుడివే నాన్న. పంతాలు ప్రాణాలు అని పగ తీర్చుకుంటూ పోతే నలుగురిలో తిరిగే మనుషులు 4 గోడల మధ్యన గీసిన శిలా పలకాల్లా మిగులుతారు. ఈ పగ పరువు లెక్క ప్రాణం పోయేదాకా వదలదు. సీతని సరిపేదాకా, సీనును సంపేదాకా ఇక్కడి కాష్టం ఎదురు చూస్తా ఉంటాను. ఇది రణరంగం రామచంద్రాపురం గతం. ఇది రణరంగం ఎప్పుడు తొలగేను ఈ ఊరి శాపం.